కవితా కౌమారానికి స్వాగతం పలుకుతున్నాం. చెప్పారేంటి? యశస్వి. బ్రహ్మాండంగా ఉన్నావు. మంచి పద్యం చెప్పు. శ్రీనాథుల కంటే గొప్పగా పలికేసేవాడు. సిరిగెలవానికి చెల్లును తరుణుల 16,000 తగపెండ్లాడన్ తిరిపెమునకిద్దరాండ్రా పరమేశ గంగ విడుము పార్వతి చాలు. అలా చెప్పాలి. నువ్వు చెప్తావా? మళ్ళీ చదువు. అది దీన్ని మనం స్ఫూర్తిగా తీసుకుందామండి. 2 ఏళ్ల వయస్సు కూడా నిండనటువంటి అబ్బాయి సిరిగెలవానికి అనేటువంటి శ్రీనాథుని చాటుపద్యాన్ని కంఠస్థం చేశాడు. ఇంకా చాలా వచ్చును అతనికి. మనం ఊరికే కార్యక్రమం గురించి 1-2 అడుగుతున్నాం. కానీ పిల్లలకి ఆ వయస్సులో నేర్పినవి దృఢంగా ఉంటాయి. గ్రహణ ధారణ పటు బాలక అంటారు. చెప్పిన దాన్ని గ్రహించడానికి, దాన్ని జ్ఞాపకం పెట్టుకుందుకు కూడా బాల్యమే సరైనది. అందుకని కడుపులో ఉన్న శిశువు దగ్గర నుంచి ప్రహ్లాదుడికి నారదుడు ఉపదేశం చేసినట్టుగా అప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు ఆధ్యాత్మిక విద్యని, పద్యాన్ని. ఇందులో ఏమీ సందేహం లేదు. ఇవన్నీ మొదలు పెట్టడం కంటే అది మొదలు పెట్టడం చాలా మంచిది. బాగా వంట పడుతుంది. కుర్రాడు హాయిగా మనం చెప్పాల్సిన పని కూడా లేకుండా అలాగా భగవంతుకు సంబంధించిన ధ్యానంలో ఉండి హాయిగా పద్యాలు పాడుకుంటాడు. అమ్మాయి, నీ పేరేమిటమ్మా? ప్రత్యూష. ఏం చదువుతున్నావు? 3వ తరగతి. ఏమ్మా? తెలుగులో చెప్పుకున్నా. 3వ తరగతి. అయితే విజయవాడ. అవునా? మీ పాఠశాల పేరేమిటి? మహిత పబ్లిక్ స్కూల్. బాగుందమ్మా. మంచి పద్యం చెప్పు. అనుగాని చోట అధికుల మనరాదు, కొంచెం ముందు తెల్ల కొదవ కాదు, కొండ అడ్డమందు కొంచెమై ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. కూడా చెప్తావా? అనుగాని చోట అధికుల మన తాత్పర్యం చెప్పు. మనకు తెలియని చోట అంటే మన టైం కానప్పుడు మనం నేనే గ్రేట్ అనకూడదు. మన గురించి ఎవరేం చెప్పకపోయినా మనం గ్రేట్ కాకపోయినా ఏం కాదు. దాని భావం ఏమిటంటే అన్ని చోట్ల మనమే గొప్పవాళ్ళం కాదు. కొన్ని చోట్ల మనం చాలా తక్కువగా గడుపుకోవలసి వస్తుంది. అలా గడపడం తప్పేమీ కాదు. ఉదాహరణకి ఏమిటంటే కొండ అద్దం ముందు కొంచెమే ఉండదా. ఇంత పెద్ద కొండ ఉన్నా అద్దం ముందు పెడితే అద్దంలో కొండ కొంచెమే ఉంటుంది. అలాగే మనం కొండ లాంటి వాళ్ళమైనా అద్దం లాంటి ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం కొంచెంగా ఉండడానికే సిద్ధపడాలి. అలా ఉంటే రోజులు సుఖంగా గడుస్తాయి, ఎక్కడికక్కడే అన్నట్టుగా. మంచిది. ఇద్దరు పిల్లలు కూడా చాలా మంచి పద్యాలు చెప్పారు. వీరికి కూడా దివ్య డైమండ్స్ వారి తరఫున బహుమతి ప్రదానం ఉంటుంది. ప్రత్యూష, యశస్వి ఇద్దరు కూడా వయస్సు తక్కువైనా చాలా మంచి పద్యాలు చెప్పారు. కవితా కౌమారం శీర్షికకి స్వస్తి పలుకుతూ ఇప్పుడు మనం వ్రతం పూర్తి అయింది. ఫలప్రదానం, బహుమతి ప్రదానం దివ్య డైమండ్స్ వారి సమర్పణలో. తెలుగు పద్యానికి జయం. దివ్య డైమండ్స్ హైదరాబాద్ వారికి దేదీప్యమానమైన విజయం. ఈనాడు మనం నిర్వహించుకున్నటువంటి తరతరాల తెలుగు పద్యం కార్యక్రమంలో 100కి 93 మార్కులు సాధించి ప్రథమ స్థానంలో ఉన్నారు శ్రీమతి పింగళి సీతాదేవి గారు. అమ్మా, మీరు అందుకుని మీరు మమ్మల్ని ఆశీర్వదించాలి. మీరు చాలా చక్కని మంచి ప్రౌఢమైన పద్యాలు చాలా బాగా చెప్పారు. వారికి దివ్య డైమండ్స్ వారి తరఫుని నగదు బహుమతి, ఓచరు ప్రత్యేకంగా, అలాగే యోగ్యతాపత్రం కూడా. తర్వాత 87 మార్కులు సాధించి 2వ స్థానంలో ఉన్నారు ఏనుగు అచ్చయ్య దొరగారు నేమం. వారికి కూడా నగదు బహుమతి, యోగ్యతాపత్రం. తర్వాత 78 మార్కులు సాధించి తరువాతి స్థానంలో ఉన్నారు మాణిక్య శర్మ గారు. వారికి యోగ్యతాపత్రం, నగదు బహుమతి. అలాగే 2 చిన్నారులు, మరీ చిన్నారులు ఇందులో పాల్గొన్నారు. అమ్మ, నీ పేరు ఏమిటంటే? ప్రత్యూష కదా. ప్రత్యూషకి ఇదిగో తీసుకోమ్మా. ఇదిగో నాయన యశస్వి, తీసుకుని మమ్మల్ని ఆశీర్వదించు. అప్పుడు కృతార్థులం అవుతాం. అలా పట్టుకో, అలా పట్టుకో. అగో చూడు, అలా చూడు, అటు చూడు. అలా పట్టుకుని నమస్కారం చెయ్యి.
అంతే, అమ్మకే నమస్కారం ముందు. చాలా మంచివాడు, అలా చెయ్యి. కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మరొకసారి సంస్థ తరఫున, దివ్య డైమండ్స్ వారి తరఫున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, తెలుగు పాటయ చెవినించుతే తెలుగు మాటయ చెవినించుతేటి పాట, తెలుగు పాటయమది నించుతేనేయూట, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు పద్యమ్మె పాడుము తెలుగు బాల, తెలుగు తేజమ్ము వెలయంగ దిశల మ్రోల. వచ్చే వారమే మనం కలుద్దాం. అంతవరకు తెలుగులోనే మాట్లాడుకుందాం. సెలవు.